సో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో షష్టి పూర్తి అనే ఒక రూటెడ్ ఫిలింతో ప్రజెంట్ జనరేషన్కి ఒక డిఫరెంట్గా మళ్ళీ మనకి పాత జ్ఞాపకాలని వాటిని గుర్తు చేస్తూ ఒక అచ్చమైన తెలుగు సినిమాని మన ముందు తీసుకొస్తున్నారు. ప్రొడ్యూసర్గా, హీరోగా ఆయనే యాక్ట్ చేస్తూ. సో రూపేష్ గారు ఈ సినిమాని మన ముందు తీసుకొస్తున్నారు. ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఆయన మాట్లాడి తెలుసుకున్నాం. అండి ఎలా ఉన్నారు? అవునండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో షష్టి పూర్తి మామూలుగా ఒక ప్రొడక్షన్ చేసుకుంటూ యూ కెన్ గో ఫర్ ఎనీ అదర్ ఫిల్మ్స్. ప్రజెంట్ జనరేషన్కి చాలా ఉన్నాయి, చాలా సోర్సెస్ ఆఫ్ ఫిలిమ్స్ ఉన్నాయి మనకు మెయిన్గా. కానీ షష్టి పూర్తి అనే ఒక ట్రెడిషనల్ టైటిల్ని తీసుకొని ఒక సినిమా చేయడానికి కారణం, మన ట్రెడిషన్స్ని మనము మెల్లిమెల్లిగా మర్చిపోయే రోజులండి ఇవి. సో మన ట్రెడిషన్స్ని మర్చిపోవద్దు అంటే ఈవెన్ మనం సినిమా ద్వారా అయినా కన్వే చేయొచ్చు, మేబీ ఫ్యూ బుక్స్ ద్వారా కన్వే చేయొచ్చు, మన దగ్గర సోషల్ మీడియా కూడా ఉంది. బట్ స్ట్రాంగ్గా కన్వే ఫిల్మ్ త్రూ చాలా ఈజీగా కన్వే అవుతుంది. అండ్ ప్రతి వాళ్ళు సినిమా చూడడానికి ఇష్టపడతారు కాబట్టి ఈజీ కన్వే అవుతుంది. సో మన ట్రెడిషన్స్ని మర్చిపోకుండా మనం దాన్ని రిమెంబర్ చేస్తూ గుర్తు చేద్దామని చిన్న థాట్ ప్రాసెస్. అక్కడ డైరెక్టర్ గారు నాకు ఆ పాయింట్ చెప్పారు, దాని తర్వాత నాకు ఆ పాయింట్ నచ్చి దాని మీద కథ డెవలప్ చేసుకొని డిసైడెడ్ టు స్టార్ట్. ఓకే. సో ఏం నచ్చింది అంటే డైరెక్టర్ గారు కథ నెరేట్ చేస్తే వాట్ ఈస్ దట్ పాయింట్ దట్ మేడ్ యూ అరే ఈ సినిమా చెయ్యాలి? ఎగ్జాక్ట్లీ సేమ్ పాయింట్, రైట్ హౌ ఐ సెడ్. ఇప్పుడు మీకు చెప్పినట్టే సేమ్ పాయింట్. బికాజ్ మనము జనాలు మర్చిపోతున్న దాన్ని మనం రిమైండ్ చేస్తే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే చాలామందికి షష్టిపూర్తి తెలియదు. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ వాల్యూస్ ఇవి రేపు ఎమోషన్స్ లేవు, చాలా తగ్గిపోయినాయి మన ఫ్యామిలీస్లలో అయినా బయట అయినా. ఎలా అయిపోయిందంటే జనరేషన్, మన జనరేషన్ స్పెషల్లీ మన ఈ 21st centuryలో ఉన్న కిడ్స్కి ఎలా అయిపోయిందంటే ఎమోషన్ అనేది తెలియదు. ప్రాక్టికల్ లైఫ్ స్టైల్ తప్ప ఎమోషన్స్ ఎలా ఉంటాయి, వాట్ ఈస్ ఫ్యామిలీ బాండింగ్ అంటే తల్లిదండ్రులతో ఎలా ఉండాలి అనేది లేదు. అందరూ ఇప్పుడు ఇప్పుడు జనరేషన్లో ఒక ఫాదరు ఒక సన్ ఫ్రెండ్స్ లాగా ఉంటున్నారు. ఫ్రెండ్లీగా ఒకప్పుడు కూడా ఉండేవారు. కానీ అప్పుడు ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు మనం మన పేరెంట్స్ దగ్గర నేర్చుకునే విషయాలు వేరే ఉన్నాయి, ఇప్పుడు నేర్చుకునే వేరే విషయాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మెయిన్ పాయింట్ దూరంగా ఎక్కువ ఉంటాం. చాలా మన జాబ్స్ వల్ల కావచ్చు, లేకపోతే ఇప్పుడు చాలామంది యూఎస్లో సెటిల్ అయిపోయి ఉన్నారు. సో పేరెంట్స్ ఇక్కడ ఉంటారు, వాళ్ళు అక్కడ ఉంటారు. సో వాళ్ళకి కొంత ఎమోషన్ తెలుసు, వాళ్ళకి పుట్టే పిల్లలకి ఆ ఎమోషన్ కూడా తెలియదు. సో మనం కొన్ని థింగ్స్ ఈ సినిమా ద్వారా స్ట్రేట్ కన్వే చేయొచ్చని నాకు ఆ పాయింట్ నచ్చిందండి. ఓకే. సో ఇక్కడ పోస్టర్స్ అన్నీ మాకు చూసుకుంటుంటే చక్కగా ఒక ఫ్యామిలీ డ్రామా, మంచి ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ క్రియేట్ అయినట్టు కనిపిస్తుంది. బట్ టీజర్లో చాలా ఎమోషనల్ వేరియేషన్స్ కనిపించాయి. అంటే ఒక కథని మీరు ఎలా చెప్పాలనుకున్నారో అనేది ఒక ఆ ఎమోషన్ని, ఫ్యామిలీ ఎమోషన్స్ని పట్టుకున్నట్టు తెలుస్తుంది. కానీ ఇక్కడ మన పోస్టర్స్ అని కూడా చక్కగా ఒక హ్యాపీ ఫ్యామిలీలా కనిపిస్తుంది. టీజర్లో ఉన్న ఎమోషన్ ఎంతవరకు ఉంటుంది ఎమోషనల్ జర్నీ ఆఫ్ ద ఫిలిం? అంటే తండ్రి తల్లి ఎక్కడో దూరం అయితే కలిపి షష్టిపూర్తి చేసిన ఫీల్ అయితే మాకు ఏదో టీజర్లో కనిపించింది. సో ఎంతవరకు ఎమోషనల్ జర్నీని క్యారీ చేస్తారు? ఇంత హెల్దీ ఫ్యామిలీ నవ్వుతున్న పోస్టర్ రావాలి అంటే దాని వెనుక ఎంతో కృషి ఉంటుంది, ఎంతో కష్టం ఉంటుంది. అది ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు కూడా ఇప్పుడు మన జనరేషన్లో చాలా కష్టాలు ఉన్నాయి. సో ఈ సినిమాలో ఆ కష్టాలు ఉన్నప్పటికీ దాన్ని ఎలా సాల్వ్ చేసుకొని ఒక ఇప్పుడు నేను అలాంటి థాట్ ప్రాసెస్, అలాంటి సీన్స్ నా త్రూ కన్వే అవుతూ ఉంటాయి. సో చాలా సినిమాల్లో తల్లిదండ్రులు కన్వే చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే నేను కన్వే చేస్తూ ఉంటాను. సో నేను కన్వే చేస్తే ఈజీగా యూత్కి ఎక్కుతుంది. అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ ఇది ఎలాంటి స్టోరీ అని మీకు ఎలా చెప్పొచ్చు అంటే ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ ఎ స్టోరీ డ్రివెన్ క్యారెక్టర్. అంత ఎమోషనల్ డ్రివెన్ అయ్యి ప్రతి క్యారెక్టర్ డీప్ ఎమోషనల్ డ్రివెన్ అయ్యి బాధపడుతూ ఉంటూ ఆ జర్నీలో ఉన్న క్యారెక్టర్స్. సో అంత ఎమోషన్ తీసుకెళ్ళి పీక్స్కి వచ్చిన తర్వాత రిజాల్వ్ అయిన తర్వాత దిస్ ఇస్ ద పోస్టర్. ఓకే. సో ఎంతవరకు కర్చీఫ్లు క్యారీ చేయొచ్చు ఆడవాళ్ళు మోస్ట్లీ? ఎందుకంటే అలా ఆడవాళ్ళు కర్చీఫ్ క్యారీ చేసిన సినిమాలు ఈ రోజుల్లో చాలా రేర్గా చూసాం. ఎప్పుడో ఒక టైంలో మాతృదేవో అలాంటి సినిమాలు. కర్చీఫ్ క్యారీ చేయాల్సిన అవసరం లేదండి. మనం సినిమాకి వెళ్తున్నప్పుడు మన సోల్ ఎక్కడో మిస్ అవుతున్నాము. ఈ సినిమా ద్వారా మన సినిమా చూస్తే థియేటర్లో ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారని నేను ఎలా నమ్ముతున్నాను అంటే మనం ఎక్కడో చాలా మిస్ అయిపోయాం లైఫ్లో.
మనకు మనసు ఉంది, మనకు బ్రెయిన్ ఉంది, దేవుడు అన్ని ఇచ్చాడు, మనకు నా కాళ్ళు చేతులు మనకు అన్ని పనిచేస్తున్నా కూడా మన మనసు మనం అది ఎలా పనిచేయాలో దాన్ని పక్కన పెట్టి మన బ్రెయిన్కి బానిస అయిపోయాం అనే సెన్స్ వస్తుందని నా ఫీలింగ్. బికాజ్ ఖర్చుతో అవసరం లేదు, ఎమోషన్ ఉంటుంది ఆబ్వియస్లీ. అంటే ఎమోషన్ ఉన్నంత మాత్రాన ఎమోషన్ హెల్దీ ఎమోషన్, ఫైనల్లీ హెల్దీ ఎమోషన్. ఓకే. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన సినిమాలు సెలెక్టివ్గా చాలా ప్రాపర్గా ఈ మధ్యకాలంలో, ఎందుకంటే ఆ నలుగురు తర్వాత నుంచి ఆయన వే ఆఫ్ సెలెక్షన్ చాలా మారిపోయింది. ఆయన చేస్తున్నారు అనేటప్పుడు ఒక ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఆయనకి పేరుగా అర్చన గారిని తీసుకొచ్చారు ఆఫ్టర్ లాంగ్ టైం, లేడీస్ టైలర్ తర్వాత. సో వాళ్ళిద్దరు పేరు గురించి, అండ్ వాళ్ళిద్దరికి ముందే తెలుసా వీళ్ళిద్దరు పేరేం, లేదంటే సెట్కి వచ్చిన తర్వాత అని కాదు, బట్ బిఫోర్ సెట్ ఓన్లీ. బట్ లాస్ట్ మూమెంట్లోనే మేము అర్చనమ్మ గారితో లాస్ట్ మూమెంట్ వరకు మనం ఓకే చేయలేదు. ఓకే. రాజప్రసాద్ గారికి ముందే లాక్ చేసుకున్నాము, బట్ ఆవిడని తర్వాత చేసాము. బట్ చేయగానే చెప్పాము, మళ్ళీ పర్సనల్గా వెళ్ళి కలిసి చెప్పాము. బట్ ఆ ప్రాబ్లం లేదు, వెరీ హ్యాపీ. అంటే ఎలా రియాక్ట్ అయ్యారు అంటే అర్చన గారు లేడీస్ స్టైల్ అయినా ఆ ఎమోషన్స్ మంచి చాలా హ్యాపీగా రియాక్ట్ అయ్యారండి. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే తెలిసినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారని మీరు అడిగారు, కానీ ఇంతకుముందు మీరు అడిగిన దాంట్లో రాజేంద్ర ప్రసాద్ గారు షష్టి పూర్తి ఆయన టైటిల్ వినగానే ఆయన ఏం చెప్పారు అంటే, ఇప్పుడు బయట కూడా మనకి ఈవెంట్లో ఆయన చెప్తూ ఉంటారు, పెళ్లి మీద పాట ఉంది ఆయనకు ఉంది, అది పెళ్లి మీద పాట చాలా హీరోయిన్స్ ఉంది, ఆయనకు కూడా ఉంది. చావు మీద పాట మాత్రం ఆ నలుగురు పాట నాకే ఉంది, షష్టి పూర్తి పాట నాకే ఉంది, నాకు చాలా నచ్చింది, మనం చేద్దాం అని దేవన్న ఆయన అక్కడ హ్యాపీ ఫీల్ అయ్యారు. అక్కడ నుంచి మంచి జర్నీ. ఓకే. అండ్ మీది ఆకాంక్ష గారి జర్నీ గురించి, హౌ యువర్ పేర్ విల్ బీ కనెక్టెడ్ టు ద ఆడియన్స్ అలాంగ్ విత్ రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ అర్చన గారు? Obviously, like it's like a routine and regular common boy and girl, like next boy next door, girl next door kind of scenes are there. అలానే సీన్స్ ఉంటాయి, అంతే డౌన్ టు ఎర్త్ విజువల్ బండర్ మన సినిమా. కానీ ఇద్దరు పరంగా మనం మాట్లాడుకుంటే హెల్దీ ప్యూర్ లవ్ స్టోరీ ఎలా ఉంది మన కామన్ లైఫ్లో జరిగే కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది. మరి ఈ సినిమా లిబర్టీ తీసుకుని ఓవర్గా కనెక్షన్ ఇచ్చి అలా కాకుండా ఎవ్రీ వన్ కనెక్ట్, ప్రతి ఆడియన్ కనెక్ట్ అయ్యే ఇదిలో సీన్స్ అన్నమాట. ఓకే. సో రూపేష్ గారు యాక్టర్ ఆర్ హీరో, ఏది ఎక్కువ ఇష్టపడతారు? యాక్టర్. సో ఇన్ ఫ్యూచర్ ఈ యాక్టింగ్ అనే ప్రాసెస్లో నెగిటివ్ షేడ్స్ ఆర్ ఎనీ క్యారెక్టరైజ్డ్ విచ్ హ్యావ్ ద ఇంపార్టెన్స్ డ్రివెన్ క్యారెక్టర్, అది ఒక 10 minutes రోల్ ఉండొచ్చు, 15 minutes రోల్ ఉండొచ్చు, యాక్సెప్ట్ చేస్తారా? ఇఫ్ ద స్టోరీ డిమాండ్స్, నేను కొత్త పెద్ద భారీ మాటలు చెప్పకూడదు, తప్పు. కానీ డెఫినెట్లీ అండి ఆ కథకి నేను యాప్ట్ అవుతాను అని తీసే డైరెక్టర్ రైటర్స్ నమ్మితే, నాకు చెప్పిన తర్వాత నాకు ఇష్టం ఉంటే 100% చేస్తాను. నెగిటివ్ షేడ్స్ చేయడం కూడా ఎనీథింగ్, నో ప్రాబ్లం. యాజ్ యాక్టర్ ఎనీథింగ్. ఇప్పుడు హీరో యాక్టర్ అని అందరూ విడదీసేస్తున్నారు, అలా ఏం ట్యాగ్ ఉంటుందండి బేసిక్గా. అది మనకు నచ్చినట్టు మనం రాసుకోవడమే. కానీ కథ, మనం చేస్తున్న పాత్ర, మనం ఆ పాత్రకి ఎంతవరకు కరెక్ట్గా న్యాయం చేయగలుగుతున్నామో, దాన్ని ఎంతవరకు ఆడియన్స్ తీసుకోగలుగుతుందో అక్కడ మన సక్సెస్. సో అది వాళ్ళు డిసైడ్ చేస్తారు. మనం ఏంటనేది వాళ్ళు ట్యాగ్ వేసుకొని వాళ్ళకే వదిలేయాలని. ఆ ప్రేక్షక దేవుళ్ళు కన్నా గొప్పలు ఎవ్వరు కాదు. అంటే ఎన్ని యాంగిల్స్ మనం చూపించగలిగితే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తే అన్ని యాంగిల్స్ కూడా యూ విల్ బి బికమింగ్ అన్ పర్ఫెక్ట్ యాక్టర్ ఆర్ 100% నెగిటివ్ షేడ్ అనొచ్చు, కామెడీ వర్సటాలిటీ ఉండాలి. అందుకే నేను ఎప్పుడు ఒక ట్యాగ్, మీరు హీరో అన్నారు కాబట్టి నేను చిన్న పిల్లోడిని కొత్త మిస్టేక్ ఇప్పుడే కాల్ పెడుతున్నా అడిగేస్తున్నాను. కానీ బేసిక్గా నా బ్రెయిన్లో అయితే అదే ఉందండి. ఎప్పుడైనా ఒక మంచి కథ రావాలి, ఆ కథకి కథానాయకుడిగా మనం ఎంతవరకు న్యాయం చేయగలమో, మనం న్యాయం చేయగలిగితేనే ముట్టుకోవాలి తప్ప దాన్ని వదిలేదు. అంటే ఈ డైరెక్షన్ ప్రాసెస్ అలాంటిది ఏమన్నా ఉందా? ఓన్లీ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ ఈ జోన్లో? మెయిన్ నాకు ఆర్టిస్ట్ అవ్వడమే ఇష్టం, యాక్టర్ అవ్వడం ఇష్టం కాబట్టి నా గోల్ అయితే అదేనండి. బట్ చిన్న రైటింగ్ సెన్స్ టచ్ ఉంది, నాకు టచ్ ఉంది. ప్రొడక్షన్ ఇంకా ఎలాగో మొదలు పెట్టాం కాబట్టి దట్ ఈస్ అ డిఫరెంట్ పాత్, అది చేస్తూ వెళ్తాను. ఫ్యూచర్లో అయితే డైరెక్టెడ్ బై రూపేష్ అని చూడొచ్చా? అంతవరకు ఎప్పుడైనా కావచ్చు, ఎప్పుడైనా ఒక డ్రీమ్ అనేది ఉంటుంది కాబట్టి మనకి అది ఉంటుంది. బట్ మనం సాటిస్ఫై అయినంత వరకు దాన్ని టచ్ చేయకపోతేనే మంచిదండి. ఎందుకంటే మనకు మంచిగా బయట చాలా
అద్భుతమైన రైటర్స్ ఉన్నారు. మన మన ఇండస్ట్రీ 5-10 ఇయర్స్లో ఎక్కడికి వెళ్ళిపోయిందంటే మొత్తం యావత్ ప్రపంచానికే తెలిసిపోయింది వాట్ ఈస్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మనకు అంత అవసరం లేదు, మనకు అంత సీన్ కూడా లేదనుకుంటా. బట్ డెఫినెట్లీ ఎక్కడో ప్రయత్నం చేద్దాం అనుకొని ఎప్పుడు అంత సమయం నాకు ఉండకూడదని దేవుని కోరుకుంటా. ఫస్ట్ నాకు ఈ జర్నీ ఇలానే ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటే చాలా నాకు లేదు. ఎక్కడైనా చిన్న గ్యాప్ అలాంటిది ఏమైనా అది అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పలేము ఎప్పుడేముంటుంది అనేది. ఆ చిన్న స్మాల్ టచ్ అవుతుంది, రైటింగ్ సైడ్ టచ్. ఓకే. సో అండ్ ఇళయరాజా గారు ద లెజెండరీ, ఆయన మ్యూజిక్ చేయడం అనేది చాలా అరుదు, తెలుగులో చాలా తక్కువ చూస్తూ ఉంటాం, కనిపిస్తూ ఉంటారు. అలాంటిది ఆయన ఫంక్షన్కి తీసుకొచ్చారు, అట్ ద సేమ్ టైం మ్యూజిక్ ఆయనతో చేయించారు, పాటలు చాలా బాగున్నాయి. సో హౌ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆఫ్ ద ఫిలిం? ఎందుకంటే ఆ టోన్ అనేది సెట్ చేయగలిగితే ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్టింగ్ పాయింట్ అది మ్యూజిక్ అలాంగ్ విత్ ద డైలాగ్స్ ఆర్ ఎమోషన్. సో ఎంతవరకు ఇళయరాజా 100% అండి. మనం ఫస్ట్ రాజా గారిని మనకి సినిమాకి కావాలి అని ఎందుకు అనుకున్నాం అంటే బికాస్ ఆఫ్ విజయం, బికాస్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. పాటలు మనం చెప్పాల్సిన అవసరమే లేదు, అసలు ఒక సిచ్యువేషన్ చెప్తే ఆయన పాటిస్తారు. బట్ పాట ఆయన మన సిచ్యువేషన్ చెప్తే ఆయన ట్యూన్ ఇచ్చిన తర్వాత మనం షూట్ చేస్తాం. కానీ మనం షూట్ చేసి ఇచ్చిన దానికి ఆయన బీజేఎం ఇస్తారు. సో పాటలు ఈజీ ఆయనకి అన్నీ ఈజీయే. బట్ నాకు పర్సనల్గా కథ డైరెక్షన్ తీసుకున్నప్పుడు నాకు ఆ విజువల్ వచ్చిన దాన్ని బట్టి ఇలాంటి సినిమాలకి అలాంటి లెజెండ్స్ 100% అవసరము. ఆయన ఉంటే బాగుంటుంది నేను గట్టిగా నమ్మాను. అది దేవుడు కూడా విన్నారు, జరిగింది. అండ్ ఫైనల్గా ఆయన రిక్వెస్ట్ చేసుకున్నాము, హైదరాబాద్ కూడా వచ్చారు, మమ్మల్ని బెస్ట్ చేశారు. చాలా గట్టిగా అనుకున్నారు, గట్టిగానే జరిగింది కూడా. అండ్ సార్ ఈ సినిమా చేసే టైంలో ఎప్పుడైనా కూడా మీకు అనిపించిందా అంటే ప్రొడక్షన్ వైజ్, ఎందుకంటే ఈ మధ్యన ఉన్న ప్రొడ్యూసర్స్ చాలామంది హౌ మచ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఫేసింగ్ టు సినిమా చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని పబ్లిసిటీ చేసుకుని థియేటర్స్కి తీసుకురావడం అనేది నెక్స్ట్ లెవెల్ స్ట్రగుల్ అనుభవిస్తూ ఉన్నారు. కొంతమంది పెద్ద ప్రొడ్యూసర్లు బడ ప్రొడ్యూసర్లు అంటారు, వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్, థియేటర్కి ఆడియన్స్ క్రౌడ్ పుల్లింగ్ అనేది లేదు. సో మీరు చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఆ థాట్ కానీ ఆ ఫీల్ కానీ అరే అడుగు పెట్టాము ఎంతవరకు సక్సెస్ అవుతాం అలాంటి థాట్ అయితే నేను ఆలోచించలేదండి. ఎందుకంటే ఏం చేసినా రిస్కే అండి. అంటే మనము ఇంటి బయట కాలు పెడుతున్నామంటే రిస్క్. ఎక్కడ ఏం చేయాలనుకున్నా ఆ రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ ఉంది అని మనం బ్రెయిన్లో ఎప్పుడైతే క్వశ్చన్ స్టార్ట్ అయింది అనుకోండి, మనం ఇంకా అక్కడ ఆగిపోతాం. మన లైఫ్లో ఎక్కడ ఏం చేయలేము, అక్కడే ఉండాల్సి వస్తుంది, అలానే బతకాల్సి వస్తుంది. సో మనము అలా నా థాట్ ప్రాసెస్ అయితే అది కాదు, అలా ఊహించుకొని కూడా ఊహించలేదు. మెయిన్ ఆడియన్స్ థియేటర్కి ఎలా రావాలి అనేది ఒక స్ట్రాంగ్ ఉంది. ఎంత పెద్ద భారీ బడ్జెట్ సినిమా ఇచ్చినా కూడా ఆడియన్స్ బయటికి రావట్లేదు. వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంది అనేది మనం ఎంత స్టడీ చేసినా ఎంత హోంవర్క్ చేసినా అది ఎప్పుడు మనకి తెలియని అది క్వశ్చన్ మార్క్ లానే ఉంటుంది. అది ఆ క్వశ్చన్ దానికి ఆన్సర్ అదే క్వశ్చన్. అది ఎవరికి తెలియదు కూడా. ఎంత స్ట్రగుల్ చేసినా కూడా మనం తెలుసుకోలేము కూడా. సో కనీసం మనం ఇస్తున్న సినిమా అయినా డిఫరెంట్గా ఇచ్చి వాట్ దే రిక్వైర్డ్ అనేది మనం అలా ట్రై చేద్దామని మంచి సినిమాతోనే వస్తున్నాను అని నేను నమ్ముతున్నాను. ఆ రిస్క్ని స్టార్ట్ చేసుకొని మీరు ఎలానో ఒక అడుగు ముందుకు వేయాలి అనుకున్నారు కాబట్టి, అడుగు వేశారు కాబట్టి, వేర్ యూ వాంటెడ్ టు సీ యువర్ ప్రొడక్షన్ హౌస్, మై ప్రొడక్షన్ హౌస్ ఇన్ ఫ్యూచర్, అంటే ఎక్కడ చూడాలి అన్న ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. అండ్ వేర్ యూ వాంటెడ్ టు టేక్ దిస్ టు ద నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలకి ఇలాంటి జవాబు అంటే మనం ఒకటి స్టార్ట్ చేసినప్పుడు దానికి ఒక మూలం లేదండి. ఎప్పుడైనా నేను అదే అంటాను, మీరు అడిగిన క్వశ్చన్ ఎలాంటిదంటే ఇట్స్ ఓపెనింగ్ ఉంది, కానీ నా దృష్టిలో మీ క్వశ్చన్కి నా దృష్టిలో ఆన్సర్ చిన్న సాఫ్ట్గా చెప్పాలి అంటే స్టార్టింగ్ ఉంది, నేను ఎండింగ్ ఇది అనే పారామీటర్. దేర్ షుడ్ నాట్ బి నో ఎండింగ్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో దేర్ షుడ్ బి ఎ కామా. ఒక పాయింట్లో మనం వెళ్తూ ఉంటాం, సమ్వేర్ ద ఆడియన్స్ విల్ బి కనెక్టెడ్. మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇన్ క్రియేటివ్ ఇండస్ట్రీ యూ కాంట్ ఎక్స్పెక్ట్. ఆ కామా అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ డెస్టినేషన్ కూడా లేదు. ఒక డెస్టినేషన్ అనేది ఒక జర్నీకి ఉంటుంది. ఒక లిమిటెడ్ ప్లాన్ ఆఫ్ ఎనీథింగ్ వీ కెన్ ప్లాన్, దట్ ఈస్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్. దిస్ ఈస్ నాట్, ఇట్స్ ఓన్లీ స్టార్ట్, నెవర్ ఎండింగ్ ప్రాసెస్. రైట్. అండ్ మీరు చెప్తున్నట్టుగా దిస్ ఈజ్ ఎ థియేట్రికల్ ఫిలిం. షూర్ సార్, 100% థియేట్రికల్. సో
మీరు చేసిన థియేట్రికల్ ఫిలిం, మీరు చూసిన రీసెంట్ ఫిలిమ్స్లో విచ్ యూ ఫెల్ట్, అంటే ఎవరు పడితే వాళ్ళు సినిమాలు తీస్తున్నట్టు తప్ప అనుకోవద్దు, దిస్ ఇస్ ఫ్యాక్ట్, అంటే తీస్తున్నారు. ఫ్రైడే వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 9 to 10 ఫిలిమ్స్ రిలీజ్ అవుతున్నాయి. మనకు తెలియకుండా స్మాలెస్ట్ ఫిలిమ్స్ 5-6 ఉంటున్నాయి, తెలియట్లేదు చాలామందికి. అది ప్రజల నోట్లోకి వెళ్తే తప్ప, మౌత్ సైడ్ పబ్లిసిటీ వస్తే తప్ప తెలియట్లేదు. బట్ విచ్ ఈస్ ద ఫిలిం యూ ఫెల్ట్ విచ్ యూ వాచ్ రీసెంట్లీ, ఇది కదా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, ఇది కదా బిగ్ స్క్రీన్ సినిమా అనిపించింది? సో మెనీ ఫిలిమ్స్ అండి. అలా ఒక్క పాయింట్ ఒక సినిమాని పాయింట్అవుట్ చేసి ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్ బికాజ్ ఐఎమ్ ఎ సినిమా లవర్, ఐఎమ్ ఎ ఫిల్మ్ లవర్. నేను థియేటర్స్లోనే సినిమా చూస్తా. అది ఏ బడ్జెట్ సినిమానా, ఏ హీరో సినిమానా అని కాకుండా ప్రతి సినిమా నేను థియేటర్లో పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. బికాస్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఐ హ్యావ్ టు నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్, వాట్ ఈస్ నాట్. ఎలాంటి సినిమాలు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎలాంటి సినిమాలు చేయట్లేరు, అండ్ అట్ ద సేమ్ టైం ఏ టైంకి ఏ సినిమా వస్తుంది, ఏ టైంకి రావట్లేదు, అప్పుడు ఏమున్నాయి బయట మార్కెట్లో ఏం నడుస్తున్నాయి, ఇవన్నీ చాలా అంటే రోజుకి కొంచెం కాంప్లికేట్ అవుతుంది. బట్ అలా పర్టికులర్గా ఈ సినిమా చూసి ఇది ఇలాంటి సినిమానే తీస్తే థియేటర్కి వస్తారు అనేది మాత్రం లేదు. అంటే మీరు చూసిన వాటిలో ఈ మధ్య కాలంలో మీకు అనిపించింది ఏదైనా ఉందా ఫిలిం వల్ల? నేను చాలా ఉన్నాయి. అదే ఒక ఫిలిం 2 ఫిలిం చెప్పుకుంటూ పోతే మనకి ఇంటర్వ్యూ ఆ ఫిలిం మీద సో మెనీ ఫిలిమ్స్, చాలా మంచి ఫిలిమ్స్ ఉన్నాయి కానీ కొంతమంది ఆడియన్స్ రావట్లేదు. సో మనం ప్రమోషన్ కూడా ఇప్పుడు ఈ కాలానికి ప్రమోషన్, సినిమా తీయడం ఎంత ఇంపార్టెంటో రిలీజ్కి పడే తాపత్రయాలు తపనలు అవన్నీ పక్కన పెడితే ప్రమోషన్ కూడా ఇంకా ఎక్కువ. ఓకే. సో అయినా ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, ప్రెస్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి కనీసమైన రీచ్ అవుతుంది. ఓకే. సో మీకు ఇష్టమైన ఫేవరెట్ జోనర్ ఏంటి? వాట్ కైండ్, అంటే మనకి ఇప్పుడు చాలా వచ్చేసాయి. యాక్షన్ ఉంది, థ్రిల్లర్ ఉంది, హారర్ ఉంది, రొమాన్స్ ఉంది, లవ్ ఉంది, రామ్ కామ్, డార్క్ కామెడీ. సో వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ జోనర్ విచ్ యూ వాంటెడ్ టు? ఇప్పుడు ఒక జోనర్ గురించి అయితే స్టిక్ అవ్వలేదు, అవ్వను కూడా. అంటే బట్ మీరు ఎప్పుడు చూసి ఇష్టపడే సినిమాలు ఏంటి మీరు చూస్తారు? నేను అదే కథ ఇష్టపడతాను. ఓకే. ఎవరు కథలో ఎవరు చేస్తున్నారని పక్కన పెడితే ఫస్ట్ ఏ కథ బాగుంది చూస్తుంటే దిస్ ఇస్ రియలిస్టిక్. బట్ ఏ సినిమా అయినా మ్యాక్సిమం రియల్ స్టోరీస్ మీద వెళ్తే బాగుంటుందని నా నమ్మకం. అండ్ పర్సనల్గా నేను ఇదే జోనర్ చేస్తానైతే ఎప్పుడు స్టిక్ ఆన్ అవ్వలేదు. బట్ నా ఫేవరెట్ జోనర్స్ ఎప్పుడైనా చేయాలి అనుకుంటే మైథలాజికల్, సూపర్ హీరో. ఓకే. అంటే ఎవరిదన్నా మీకు ఒక ఈ బయోపిక్ నేను సెట్ అవుతా, ఎప్పటికన్నా ఇతను బయోపిక్ చేయాలి అని థాట్ ఏదన్నా? 2-3 ఉంది. ఎవరు చెప్పను అది. బట్ 100% స్టార్ట్ ఒకరిదన్నా కూడా అసలు చేసినప్పుడు తెలుసుకోవడం 100%. ఇప్పుడే చెప్పేస్తే రేపే స్టార్ట్ అయిపోద్ది దాన్ని వేరే వాళ్ళ. ఆ భయం కూడా కాదు. బట్ సి, నేనున్న స్థాయికి, నేను వస్తున్న మొదటి అడుగుకి అంత పెద్ద మాటలు రావు. సో మనం మన లిమిటేషన్స్లో మాట్లాడితేనే చాలా సెటిల్డ్గా, చాలా ప్రాపర్గా ద వే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ద ఆన్సర్స్ ఆర్ వెరీ గుడ్. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్, అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. వేర్ మన ఇండస్ట్రీలో మన అందరికీ కూడా ఇష్టపడే వ్యక్తి, మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరి గురించి చెబుతుంది మీకు ఆబ్వియస్గా అర్థమైపోయి ఉండొచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మీరు ఆయనకు భక్తుడు అని అన్నా, ఎక్కడి నుంచి వేర్ యూ ఫెల్ట్ దట్ ఎస్ హీ ఈజ్ మై డివోటీ, ఐఎమ్ హిస్? ఆబ్వియస్లీ సినిమాల నుంచే, ఆబ్వియస్లీ. బికాస్ బియాండ్ సినిమా ఆయన మనం పర్సనల్గా అయితే ఎప్పుడు వెళ్ళి కలవలేదు. బట్ ఆ స్టార్టింగ్ సిచ్యువేషను అది ఎగ్జాక్ట్లీ ఐ కాంట్ ఎక్స్ప్రెస్. బట్ డెఫినెట్లీ వెన్ ఐ సీ హిమ్, ఆయన ఏం చేయాల్సిన అవసరం లేదు, అలా నిలబడితే చాలు. జస్ట్ ఆయన నిలబడి జస్ట్ ఆయన కళ్ళు అటు ఇటు కదులుతూ చాలు. ఆ పాయింట్ ఆయన అలా స్క్రీన్ మీద చూస్తూ అంతే రైట్ అన్నా? సో వెరీ హ్యాపీ ఫర్ యూ రియల్లీ. అంటే ఒక ప్రొడ్యూసర్గా ఉండి, ఒక ఆర్టిస్ట్గా యూ వాంట్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని ఇండస్ట్రీ కోసం నిలబడిన వ్యక్తిగా కనిపిస్తున్నారు నాకు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. సో హోపింగ్ దిస్ షష్టిపూర్తి ఫిలిం మీకు ఆ సక్సెస్ ఇవ్వాలి, మీరు ఇంకా ఫ్యూచర్లో మంచి ఫిలిమ్స్ చేయాలి. అండ్ మీరు అనుకునే ఆ బయోపిక్స్ త్వరలో చేసి వాటితో మా ముందుకు మళ్ళీ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.